తమ్మి ఓటేసినావా? పోతున్నా. ఏడకెంచి పోతున్నావు తమ్మి? జైరాబాద్ నుంచి. జైరాబాద్ పోవాలి నా ఓటుకు? జైరాబాద్ నుంచి వస్తున్నా, హైదరాబాద్లో ఉంది ఓటు వేయడానికి. హైదరాబాద్లో ఓటు ఉన్నదంటే జైరాబాద్కి నుంచి వచ్చింది తమ్ముడు. ఇంకా వేయలేదు, చెయ్యి కూడా ఏం లేదు ఇంకా. నువ్వు వేసినావు చెల్లె? ఇద్దరు ఆడికెంచి వస్తున్నారు ఓటేయనిక. పాపం జైరాబాద్కి నుంచి వచ్చిండు. ఏడికెంచి తమ్మి ఓటేసినావా? ఏనికి వెళ్తున్నా. ఎక్కడ మీ ఓటు? నాది ఇక్కడ బొర్రబండలో. ఏముంటది? కొంచెం మీరు వస్తే మంచిగా ఉంటుంది ఆడ తెలుసుకోవచ్చు. ఇంకా మీరు ఓట్లు ఎంత వేసిరో ఏందో అనేది తెలుసుకోవచ్చు. ఓట్లు పబ్లిక్ ఎక్కువ వేస్తలేరు అంటే హైదరాబాద్ లో అంతా చదువుకున్న వాళ్ళు, మరి ఓటు ఎందుకు ఎత్తలేరు? అదే అర్థమైతలేదు. ఎందుకు వేస్తలేరో అర్థమైతలేదు. ఓటు వేసినవరా పిల్లగా? కాదు, ఇంకా నాకు రాలేదు. ఇంకా ఒక సంవత్సరం ఉంది. నేను ఓటర్ ఐడి తీసుకొని ఇంకొక సంవత్సరం తర్వాత తీసుకుంటా. మా దగ్గర అయితే పబ్లిక్ లేదు, ఏం లేదు. పోల్ బూత్ల దగ్గర మా పెద్ద నాన్నకి తీసుకెళ్తే ఏం లేదు, పబ్లిక్ ఎవరు వేస్తలేరు, ఇంట్లోనే కూర్చుర్రు. ఏ ఎండరా బాబు అంటే వేస్తలేరు, సాయంత్రం వెళ్తాం ఎండ ఉందని చెప్తుర్రు. పబ్లిక్ అంతా ఎండున్నది అని అంటున్నావు. ఇంత ఓ పిల్లగా ఇక్కడ రా. ఏమి సంగతి? ఓటు వేసినావా? వేసినా. ఏం నడుస్తున్నది? ఎట్లున్నది మీ కథ అంతా? మీ దిక్కు ఓట్లు బాగానే నడుస్తున్నాయా? పబ్లిక్ వస్తున్నారా ఓట్లకు? బాగా వస్తున్నారు, బాగా గుర్తునే ఉన్నారు. గీ అన్న అడుగుతా. అన్న ఓటేసినావే? వదిన వేసినావా? ఓటేసి బయటకు పోతున్నారు. ఎటు పోతున్నారని ఎండకు? ఇంటికి వెళ్తున్నాం. ఓటేసి ఇంటికి పోతున్నారు. ఓటేసి ఇంటికి పోతున్నారు అంట. ఓ ఆటో అన్న ఓటేసినావా? వేసినాం. బాతే అన్న, నువ్వు మంచిగా పొద్దుగాలని వేసినావు. అమ్మ నువ్వు వేసినావా ఓటు? వేయడానికి వెళ్తున్నా. ఎక్కడమ్మా మీ ఓటు? ఇక్కడే బోరబండ. అమ్మ నువ్వు వేసినావా? లేదమ్మా, వేయడానికి వెళ్తున్నా. హైదరాబాద్ లో పబ్లిక్ ఓట్లు వేస్తలేరు ఎక్కువ అంటున్నారు, ఎందుకమ్మా? ఏమో తెలీదు. అంటే 3 రోజులు సెలవులు ఇచ్చిండ్రు కదా, గమని ఇంట్లో ఉంటే నిమ్మలమా అనుకుంటుర్రా? మేబీ ఉండొచ్చు, అట్లా కూడా ఉండే అవకాశం ఉంది. అట్లా ఇట్లా ఉండొచ్చు, ఉండే అవకాశం ఉంది అంటురా. అమ్మ ఓటు వేసినావా? వేసిన. ఎక్కడున్నదమ్మా నీ ఓటు? ఎక్కడంటే ఎక్కడ ఇష్టం వస్తే అక్కడ. ఏ ఏరియాకు? కార్మిక నగర్. కార్మిక నగర్లో ఉన్నది. మరి ఏదో సంచగించి చదువుకొని పోతున్నావు? ఊరు వెళ్తున్నా. రేపటి నుండి మళ్ళా సెలవులు లేవు కదమ్మా? సెలవులు మాకు స్కూల్ కదా. ఓటేసేసి పోతున్నది చెల్లెలు. అమ్మ ఓటేసినావా? ఓటేయడానికనే పోతుంటా. నాది బండ్లగూడలో ఉంది. బండ్లగూడ అంటే ఈ మెందిపట్నం ఆడికి వెళ్ళిన 6 బండ్లు కూడా పోతున్నారు. నువ్వు కూడా ఇట్లా అమ్మ? నాది కర్ణాటకకు ఉంది. నాది వేసి వచ్చిన నేను. మీతో మొన్నలే అయిపోయినాయి? మాది మొన్ననే అయిపోయింది. ఈ చెల్లెలో లేదంటే కర్ణాటక ఉన్నది. నమస్తే అమ్మ. నేను ఇప్పుడు పోయేస్తా. ఇప్పుడు వీళ్ళని బస్ ఎక్కించి ఇప్పుడు పోయేస్తాను. నేనే కార్మిక నగర్ ఉన్నది. వేసేసి వచ్చిండ్రు. అన్న నువ్వు వేసిన అదే ఓటు? వేసి వస్తున్నా. హైదరాబాద్ లో పబ్లిక్ అంత సరిగ్గా ఓట్లే వేస్తలేరా అంటే నిజమా కాదా అని వెళ్ళిన నేను చూస్తామని. అమ్మ ఓటేసినావా? చేజు పెట్టు. నువ్వు వేసినావక్క? నాది లేదని చెప్తున్నారు. ప్రతి సంవత్సరం వేస్తాను, అది లేదని తిప్పిండ్రు లోపల. నీకు అది లేదా ఓటర్ ఐడి కార్డు? ఉంది అమ్మా, ఎందుకు లేదు? ఉంది, అట్లా పంపించిండ్రు నన్ను. ఏం చేయాలి? ఓటర్ ఐడి కార్డు ఉన్నాక ఇస్తారు కదమ్మా. లేదు అంటున్నారు వాళ్ళు. అది పట్టుకొని పోవద్దా మరి ఓటర్ ఐడి కార్డు? పట్టుకొనే పోయినమ్మా. ఒక్క నిమిషం ఇంటి నెంబర్ మీద చూస్తే ఇట్లా దొరుకుతుంది కదా అక్క. నేను ఇక్కడే ఉన్నప్పుడు. నీ ఓటు ఎక్కడ ఉన్నది మరి? నాది ఇక్కడే ఉంది, సైత్రిలో ఉంది. ప్రతి సంవత్సరం వేస్తా. అయ్య పాప మీ అక్క పేరు లక్ష్మి. ఈ అక్క పేరు లక్ష్మి. ఓటర్ ఐడి కార్డు ఉన్నది కానీ తేపకు ఓటు లేదు అన్నారంట. గమనం కూకున్నది.